హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు. శివ బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ అరెస్ట్ అయ్యారు. 3 రోజుల పాటు నవీన్ కుమార్ ను విచారించి అరెస్ట్ చేసిన ఏసీబీ శివ బాలకృష్ణకు నవీన్ కుమార్ బినామీగా ఉన్నట్టుగా గుర్తించారు. బాలకృష్ణకు బినామీగా ఉండి ఆస్తుల్ని కూడబెట్టినట్టుగా నిర్ధారణ చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల అరెస్ట్ అయినటువంటి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అదేవిధంగా రేరా కార్యదర్శి శివబాలకృష్ణన్ ఇప్పటికే 7 రోజుల పాటు కస్టడీ తీసుకొని విచారించారు. రేపు కస్టడీ పూర్తవుతుంది. అయితే అతను ఇచ్చినటువంటి సమాచారం మేరకు పూర్తిగా ఆధారాలు సేకరించినటువంటి ఏసీబీ అధికారులు తాజాగా అతని సోదరుడుగా ఉన్నటువంటి శివ నవీన్ కుమార్ ని కూడా ఏసీబీ అధికారులు ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ప్రధానంగా అతని ఆస్తులకు సంబంధించిన దానిపై కావచ్చు, బినామీ ఆస్తులకు సంబంధించిన దానిపై కూడా ఏసీబీ అధికారులు 7 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించారు. రేపు కస్టడీ పూర్తవుతుంది. రేపు శివబాలకృష్ణ కస్టడీ పూర్తయిన తర్వాత అతన్ని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. మరోవైపు శివ నవీన్ కుమార్ శివబాలకృష్ణకు బినామీగా ఉన్నాడు, అతని సోదరుడుగా ఉన్నాడు. అనేక కీలక బినామీ ఆస్తులకు సంబంధించిన విషయంలో నవీన్ కుమార్ దగ్గరే అతను ఎక్కువ ఆస్తులు కలిగినట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే నవీన్ కుమార్ ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నాంపల్లి కోర్టు ఏసీబీ కోర్టులో నవీన్ కుమార్ ని కూడా ప్రొడ్యూస్ చేసి అతని రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఈ కేసులో ఇప్పటికే చాలా మంది పై ఆరోపణలు రావడంతో వారందరిపై కూడా ఏసీబీ అధికారులకు సుదీర్ఘంగా విచారణ చేస్తున్నారు. మరోవైపు రేపు కస్టడీ పూర్తవుతున్న నేపథ్యంలో బాలకృష్ణ కూడా రేపు ఏసీబీ కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. కృప.